పార్లమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీనే సొంతంగా 300 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ సొంతంగా 240 స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో తెలుగుదేశం 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటే ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ దక్కింది. ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది. దీంతో లోక్సభ స్పీకర్ రేసులో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి ససేమిరా అనడంతో తొలిసారి శాసనసభ, లోక్సభ ఎంపికకి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించుతూ సీనియర్ ఎంపీ సురేష్ని ఇండియా కూటమి పోటీలో దింపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిలో భాగంగా లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనేటువంటి సస్పెన్స్ కొనసాగింది. కానీ ఆ ఉత్కంఠకి తెరదించుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది. వైసీపీలో లోక్సభ 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకి ఇప్పుడు వరకు 293 సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 297కి పెరిగినట్లయింది. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోక్సభకు సంబంధించిన ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ, వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సభ మర్యాదని కాపాడుకునేలాగా సానుకూలంగా స్పందించారా అనేది చూడాలి. అయితే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిది కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రకమైనటువంటి చేతకంతనం బయటపడినటువంటి పరిస్థితి ఎన్నోసార్లు ఉంది. చేతిలో ఎంపీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు అసలు ఏమీ చేయలేకపోయారు. ఇట్లా వీళ్ళ యొక్క కేసుల వల్ల కావచ్చు, ముఖ్యంగా కేసులే, ఇంక వేరే ఏముంటుంది. ఓటుకు నోటు, స్కిల్ డెవలప్మెంట్ ఈయనకుంటే ఆయనకి ఒక పెద్ద లిస్టే ఉంది అక్రమస్తుల కేసులు జగన్కి. సో ఈ కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పష్టంగా లోక్సభలో సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు కూడా సైలెంట్గా సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి తమ ఎంపీలతో. సో ఇదంతా కూడా హోల్ సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఉన్నటువంటి టాప్ నాయకులు ముగ్గురిని కన్సిడర్ చేస్తే, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కన్సిడర్ చేస్తే ఒక్కళ్ళకి కూడా వెన్నులో దమ్ము ఉన్నటువంటి నాయకులు ఒక్కరు కూడా లేరు. అది మన దౌర్భాగ్యం కింద చెప్పుకోవచ్చు. ఇన్ని కబుర్లు చెప్పి లోక్సభకి వెళ్ళి సపోర్ట్ చేస్తారు వీళ్ళు.